ఈ ఇష్యూస్ మీద ఐడియా ఉన్న వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడి వాళ్ళ మాటలు విన్న తర్వాత డిస్కస్ చేసి వీడియోస్ చేస్తున్నా. ఒక 1000 లైక్స్ అడుగుతున్నాను ఈ వీడియోకి. దయచేసి ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ప్రముఖ సింగర్ సెలీనా గోమ్స్, నాకు కూడా చాలా పర్సనల్గా ఇష్టమైనటువంటి సింగర్ తను. ఆమె వెక్కి వెక్కి ఏడవడం, అంటే ఆమె వీడియో ఎంతగా సర్క్యులేట్ అవుతుందంటే ఆమె కూడా డిలీట్ చేస్తారు కొద్దిసేపటి తర్వాత. ఇందులో ఉన్న కంటెంట్ ఏంటనేది ప్రపంచానికి అర్థమైపోయింది. అంటే నా ప్రజల కోసం నేను బోర్న ఏడుస్తున్నాను, వాళ్ళని కాపాడేటువంటి మార్గం లేక నేను బాధపడుతున్నాను, నన్ను క్షమించండి. మా ప్రజల్ని, పిల్లలను కూడా చూడకుండా బలవంతంగా వాళ్ళని లాక్కెళ్తున్నారు, వాళ్ళని డీటైన్ చేస్తున్నారు. ఇంత దారుణంగా అమెరికా ప్రభుత్వం ప్రవర్తిస్తుందని నేను ఊహించలేదు, నన్ను క్షమించండి, నేనేం చేయలేకపోతున్నాను అని ఆమె వీడియో పెట్టి వితిన్ మినిట్స్లో డిలీట్ చేశారు. ఎందుకంటే ట్రంప్ కోపం వస్తుంది గమ్మరిగా, అమెరికన్ గవర్నమెంట్ కోపం వస్తుంది గమ్మరి. ఎందుకు ఏడుస్తున్నారు ఆమె అంటే, వీళ్ళ నాన్నగారు మా ప్రజలను ఎందుకు అంటున్నారంటే, వీళ్ళ నాన్నగారు మెక్సికన్ పౌరుడు, తర్వాత అమెరికాలోకి వచ్చాడు. అంటే అమెరికా అంటే ఏంటి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చిన్న చిన్న దేశాలన్నీ కలిపి ఒక దేశంగా ఏర్పాటు చేశారు. సో లోకల్గా ఉండేవాళ్ళు ఎవరు అమెరికన్స్ అంటే నేటివ్స్, అబర్జినల్స్ కాకుండా వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ నివసిస్తారు. ఇదే అమెరికా బేసిక్గా. సో అలాంటిది మా అమెరికా గ్రేట్, మీరందరూ చచ్చినట్టు మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. వెళ్ళకపోతే అంటే ఒక విషయం చెప్తున్నా సింపుల్గా, మనం ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో కూడా ప్రతిరోజు కూడా 1800 మందిని వీధులు తిరుగుతూ ఏదో స్ట్రీట్ డాగ్స్ని పట్టుకున్నట్టు తాడినేసి పట్టుకుంటాం కదా, స్ట్రీట్ డాగ్స్ని పట్టుకెళ్ళి వ్యాన్లో పడేస్తాం. అదే పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు. ఇలా దారుణంగా చెప్పాల్సి వస్తుంది, సారీ, బట్ ఇదే తెలుస్తుంది అమెరికాలో. పోలీసులు అందరూ కూడా మర్యాదగా నీ డాక్యుమెంట్స్ చూపించు అని వీధికి వెళ్ళటం, అక్కడ అనుమానం ఉన్న వాళ్ళందరినీ క్వశ్చన్ చేయడం, లేవు డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర అంటే తీసుకెళ్ళి వ్యాన్లో పడేయడం. ఇది పరిస్థితి ఈరోజు అమెరికాలో. 1,10,00,000 మంది అమెరికాలో అన్డాక్యుమెంటెడ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారు అనేది ఆరోపణ. అంటే 1,10,00,000 మందికి పైగా ఇలాగ డాక్యుమెంట్స్ లేకుండా మా అమెరికాలో ఇల్లీగల్గా నివసిస్తున్నారు. సో ఇందులో మీకు దశాబ్దాల వారీగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు చూస్తే మెక్సికో, కొలంబియా, ఇక్కడి నుంచి కొప్పలు తెప్పలుగా జనాలు రావడం జరుగుతుంది. ఆ రోజుల్లో ఆహ్వానించారు, రండి మీరు మీ టాలెంట్ని చూపించండి, అమెరికా ఎదుగుదలకి మీరు తోడ్పాటు అందించండి అని అప్పట్లో చెప్తూ వచ్చారు. సో వీళ్ళు అప్పట్లో పొలవమంటూ అమెరికా వచ్చారు. కానీ ఈరోజు ట్రంప్ వచ్చిన వారం రోజుల్లో ఏమంటున్నాడు, నా అమెరికా అనేది నా ప్రజల కోసమే, నా అమెరికా ప్రజల కోసమే, మీరందరూ ఎందుకు ఇక్కడికి వచ్చి నివసిస్తున్నారు, మీరు వెళ్ళిపోండి. ఇవాళ కొలంబియా అనేటువంటి దేశం, కొలంబియా, పనామా మధ్యలో మీకు 2 చిన్న దేశాలు వస్తాయి, ఆ తర్వాత మెక్సికో, ఆ తర్వాత అమెరికా స్టార్ట్ అవుతుంది. సో కొలంబియా ఉండేటువంటి ప్రజలు ఎంతోమంది వలసదారులు అమెరికాలో ఈరోజు నివసిస్తున్నారు. వీళ్ళందరినీ అత్యంత దారుణంగా డీటైన్ చేసి జైళ్ళలో పెట్టి, అక్కడ నుంచి మీరు చూస్తే 2-3 విమానాలు, వీటిల్లో ఏసీ కూడా లేనటువంటి విమానాలు, ఆర్మీ విమానాలు నేరుగా కొలంబియా తీసుకెళ్లారు డిపోర్టేషన్లో. అక్కడ ఉండే ఆ కొలంబియా వాళ్ళకి అర్థం కాలేదు, అక్కడి నుంచి మిలిటరీ ప్లేన్స్ రావడం ఏంటి, ఎందుకు వస్తున్నారు అంటే, ఇందులో మీకు విమానంలో కొలంబియా ప్రజలు ఉన్నారు, వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేవు, వీళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్, కాబట్టి మీ దేశంలో వాళ్ళని ఇచ్చేసి వెళ్ళిపోతాము అంటే కొలంబియా ప్రభుత్వం ఏమంటుంది, మీకు అసలు ఆ పర్మిషనే లేదు, డైరెక్ట్గా నీ మిలిటరీ విమానాలు మా గగన తలంలోకి తీసుకొస్తామంటే మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తాము, మేము ఒప్పుకోము అని చెప్పి మళ్ళీ తిరిగి వెళ్ళిపోండి అన్నారు. తిరిగి వెళ్ళిపోయాయి మిలిటరీ విమానాలు. ఎప్పుడైతే మిలిటరీ ప్లేన్స్ తిరిగి అమెరికాలోకి వెనక్కి వచ్చేసాయో డొనాల్డ్ ట్రంప్కి ఈ వార్త అందింది. ఇక పిచ్చ కోపం వచ్చింది. ఎంత కోపం అంటే, ఇక మీదట కొలంబియా అనేటువంటి దేశం మీద 25% నేను టారిఫ్స్ విధిస్తున్నాను. కొలంబియా నుంచి ఏ సరుకు వచ్చినా 25% ట్యాక్స్, అంటే ఇంకెవరు కొనరు ఆ ప్రొడక్ట్స్ని. వచ్చే వారంలో దాన్ని 50% చేస్తాను. టోటల్గా మీ వీసాల మీద నేను శాంక్షన్ విధిస్తున్నా, ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నా, మీ దేశం నుంచి ఒక్కళ్ళు కూడా రావడానికి వీల్లేదు మా దేశంలోకి. అమెరికా కొలంబియా మధ్య 50 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం జరుగుతుంటుంది. కాఫీ, పువ్వులు, కాయగూరలు అంటే చిన్న చిన్నవి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈ పెనమా క్యానల్ ద్వారా వస్తూ ఉంటాయి. సో నాకు దాంతో సంబంధమే లేదు, నీకు నాకు వ్యాపారం ఏంటి, నేను దీన్ని పట్టించుకోను. మీకు ఇల్లీగల్గా ఎవరైతే కొలంబియా ప్రజలు మా దేశంలో నివసిస్తున్నారో వాళ్ళు ఉండడానికి వీల్లేదు, మర్యాదగా వాళ్ళు వెనక్కి తీసుకోండి అంటే, కొలంబియా చిన్న దేశం వెంటనే భయపడిపోయింది. ఇంత ట్యాక్స్లా 50% ట్యాక్స్ టారిఫ్ అన్నప్పుడు భయంగా ఉంటుంది. సరేరా నాయన, నువ్వు ఇంతలా మాట్లాడుతున్నావు కదా, ఏసీ కూడా లేనటువంటి విమానాన్ని నా దేశంలో పంపించావు కదా, నా పౌరులు నేను వెనక్కి తీసుకుంటా, ఫైన్, కానీ నా విమానాలు నేను పంపిస్తా, అందులో మా వాళ్ళని ఎక్కించు, మా దేశానికి వాళ్ళని తెప్పించుకుంటాను అని చెప్పి ఆ దేశం యొక్క అధ్యక్షుడు చెప్పడంతో, నువ్వు ఏమైనా చేసుకో కానీ నాకు వీళ్ళు ఉండకూడదు. ఎలా ఉందంటే, వాళ్ళు కనిపిస్తే
వాళ్ళని ఇతను మనుషుల్లో చూడట్లా. ఏలియన్స్ అంటున్నాడు, గ్రహాంతరవాసులు అంటున్నాడు. కుక్కల్ లాంటి పదం వాడలేక చాలా పొలైట్గా ఏలియన్స్ అంటున్నాడు అనమాట. అంటే అమెరికా దేశానికి మీకు సంబంధం లేని వాళ్ళు ఎవరు ఇక్కడ నివసించినా వాళ్ళు ఏలియన్స్. లీగల్ మైగ్రెంట్స్ అంటే ఓకే, అమెరికా ఎదగడానికి అందరూ కలిసి పనిచేయండి, మీ డబ్బు మీరు తీసుకోండి, కానీ డాక్యుమెంట్స్ లేకుండా ఇల్లీగల్గా మా దేశంలో గనక ఉంటే మీరు ఏలియన్సే, మీరు ఉండడానికి వీలు లేదు, నన్ను సాటిస్ఫై అయినా అనుకోండి కానీ ఇదైతే నిజమే అని ఓపెన్గా చెప్తున్నాడు. అంటే మీ గ్రహాలకు వెళ్ళిపోండి అంటున్నాడు. ఇంకో పక్క మోడీ డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడాడు. అంటే మీరు అధ్యక్షుడిగా 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, నాకు చాలా ఆనందంగా ఉంది, భారత్ అమెరికా మంచి కోఆపరేషన్ ఉండాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి, మాట్లాడుకుంటారు కదా, గుడ్ విల్ చేస్తారంటారు, అట్లా మాట్లాడుకున్నారు. మాట్లాడిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ చెప్తుంది ఏంటంటే, ఆల్రెడీ ఈ విషయంగా నేను చెప్పాను, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారు చూసారా, వాళ్ళ విషయంలో నేను చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నాను. ఆల్రెడీ మీరు వార్తలు వినే ఉంటారు, భారత్కి సంబంధించినటువంటి వాళ్ళు వలసదారులు, వాళ్ళు ఇల్లీగల్గా ఉంటే ఏం చేయాలో మీకు బాగానే అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ జైశంకర్ చెప్పేశాడు, అన్డాక్యుమెంట్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఇండియన్స్ ఉన్నప్పుడు వాళ్ళు మేము వెనక్కి తెచ్చేసుకుంటాము. అలా ఒక 20,000 మందిని మీరు డిపోర్టేషన్ చేస్తారు, వాళ్ళు మేము హుందాగా వెనక్కి తెచ్చుకుంటాం. ముందుగా ఈ రకమైనటువంటి ఇష్యూ లేకుండా మెక్సికో బోర్డర్ ఉన్నారనుకోండి, అమెరికా సైనికులు ఉన్నారు, అక్కడ కాల్పులు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఎవరైనా ఇల్లీగల్గా వస్తుంటే వాళ్ళ మీద కాల్పులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, గాయాల పాలైన వాళ్ళు ఉన్నారు. మెక్సికో యొక్క సరిహద్దుల్లో పెద్ద పెద్ద టెంట్లు, అమెరికాలోకి వెళ్తే వాళ్ళు కాల్పులు జరుపుతున్నారనేటువంటి ఆపుతున్న పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయి. దగ్గర 9 నగరాలు, అమెరికా మెక్సికో బోర్డర్లో 9 నగరాలు వాళ్ళని వెళ్ళిపోమనేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో వెళ్ళిపోయిన వాళ్ళకి ఆశ్రమం ఇవ్వడానికి మెక్సికో అక్కడ పెద్ద ఎత్తున టెంట్లు నిర్మించుకున్న పరిస్థితి ఉంది. సో మెక్సికోని మెయిన్ టార్గెట్గా పెట్టుకుని అమెరికా యొక్క బోర్డర్ని సీజ్ చేసి సైన్యాన్ని పెట్టుకుని అమెరికాలోకి వచ్చేటువంటి ప్రయత్నాలు ఎవరన్నా చేస్తే డైరెక్ట్గా కాల్చి పలేసేటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఊహించని అమెరికా బగ్గుమంటున్నటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నాడు. సో మేము ఉద్యోగాలు కదా చేసుకుంటున్నాము, మేము ట్యాక్స్లు కదా కడుతున్నాము, ఇక్కడ ఏంటిలా అంటే మీరు అమెరికా దేశానికి చెందిన వాళ్ళు కాదు, మీరు ఎవరో కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇల్లీగల్గా వెళ్ళిపోండి అని డొనాల్డ్ ట్రంప్ చాలా ఓపెన్గా చెప్తున్నాడు. సో ఇతని యొక్క తీరు 7.5 లక్షల మంది భారతీయులు అక్కడ అన్డాక్యుమెంటెడ్గా ఉన్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో వీళ్ళు ఎక్కడ అట్లా ఇరుక్కుపోతున్నారు, వీళ్ళకి రేపు వచ్చేటువంటి సమస్యలు ఏంటి, భవిష్యత్తు వాళ్ళది ఎలా ఉంటుంది, తలుచుకుంటేనే మనకి ఇక్కడ స్వతంత్రంగా నివసిస్తున్నాం, మనం బాగానే ఉంటున్నాం, కానీ అక్కడ బతుకు తెరువు కోసం వీళ్ళు మన వాళ్ళు, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఎంతలా కష్టపడుతుంటే వినడానికి చాలా బాధగా ఉంది. వీళ్ళ భవిష్యత్తు ఏంటి, మీకు ఇలాంటిది ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా, కామెంట్ చేయండి.